హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే దీపావళికి అలంకరించుకునే దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి ఇంట్లో ఉన్న వాటర్ బాల్స్, ఇవి పూజకు ఉపయోగించే ఒత్తులు, ఫ్లవర్స్, ఇంట్లో ఏ ఫ్లవర్స్ ఉంటే అవి, కలర్ స్టోన్స్, పూసలు, ఇవి వేస్ట్గా ఉన్న చెంకీసు పూసలు దండలవి, ఇవి రంగోలీ కలర్స్. ఫస్ట్ 5 గ్లాసెస్, మీకు ఎన్ని డెకరేటివ్ గ్లాస్ దీపాలు కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. 5 తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఇందులో స్టోన్స్ వేసుకుంటున్నాను, కలర్ స్టోన్స్ వేసుకొని దీనిలో వాటర్ పోసుకోవాలి. %80 వాటర్ పోసుకోవాలి. ఇంట్లో ఉన్న ఇది కవరు, థిక్గా ఉండే కవర్ కానీ ప్లాస్టిక్ కాయిల్ ఉంటుంది కదా, ఇది ఇంట్లో యూజ్ చేసుకునే కవరు, థిక్గా ఉండే కవరు ఒకటి ఇట్లా తీసుకోవాలి. తీసుకుని కట్ చేసుకొని 4 సైడ్స్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని, ఈ కవర్ లేకపోయినా ఇంట్లో ఉండే కాయిల్ అయినా యూజ్ చేయొచ్చు, సిల్వర్ కాయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కొంచెం థిక్గా ఉండేది. ఇట్లా 4 సైడ్స్ ఫోల్డ్ చేసి మధ్యలో హోల్ చేయాలి. హోల్ చేసి ఇవి ఇలాంటి ఒత్తులు 2 తీసుకొని దీనిలోంచి పెట్టాలి. పెట్టి ఆయిల్ ఇటు సైడ్ పెట్టాలి. ఇట్లా ఆయిల్ 2 సైడ్స్ ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిలో గ్లాసులో వాటర్లో స్లోగా 1 సైడ్ నుంచి 10% ఆయిల్ వేయాలి. వేసి ఇలా తేలే విధంగా స్లోగా దీపం పెట్టాలి. పెట్టి మ్యాచ్ బాక్స్తో వెలిగించాలి. ఇలా చేస్తే ఎంతో కలర్ఫుల్గా ఉండే దీపాలు రెడీ. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇంట్లో దేవుడి దగ్గర అయినా పెట్టుకోవచ్చు. అలానే ఇవి వాటర్ బాల్స్, ఒక గ్లాసులో వాటర్ బాల్స్, ఫ్లవర్స్, ఒక గ్లాసులో చెంకీసు పూసలు, ఈ వాటర్లోనే కొంచెం సెంట్ స్ప్రే చేసుకుంటే అవి వెలిగినంతసేపు ఇల్లంతా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. ఇది రంగోలీ కలర్, బ్లూ కలర్, పసుపు కుంకుమ అయినా వేసుకోవచ్చు. పసుపు కుంకుమ వేసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఇందులో ఫుల్గా వాటర్ పోస్తున్నాయి, 80% వాటర్. దీనిలో ఫ్లవర్స్ వేస్తున్నాను. ఇట్లా ఫ్లవర్స్ వేసి దానిపైన స్టోన్స్ వేస్తే లేవకుండా ఉంటాయి, పైకి తేలకుండా. దీనిలో కూడా వాటర్ మొత్తం అన్నిట్లో ఫస్ట్ వాటర్ పోసి ఫిల్ చేసుకోవాలి. వీటన్నిటిలో కొంచెం ఆయిల్ వేయాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇలా ఒత్తులు పెట్టుకొని ఇట్లాగా అన్నిట్లో రెడీ చేసుకున్నాను. అన్నిట్లో పెట్టేసి వెలిగించాలి. కొంచెం ఇలాగా ఆయిల్ పెట్టాలి అన్నిటికీ, 2 సైడ్స్.
సరిపోయినాయా? ఇట్లా అన్నీ ఒకసారి అరేంజ్ చేసుకొని ఇట్లా ఒక బత్తీతో అన్నీ దీపాలు వెలిగించుకుంటే బాగుంటుంది. ఇట్లా అన్నీ వెలిగించుకుంటే ఎంతో కలర్ఫుల్ అయిన దీవాలి దియాస్ రెడీ. ఇందులో ఫ్లవర్స్ వేసాను. ఇది రంగోలీ కలర్, ఈ చమ్కీస్, ఇది బాల్స్, ఇది రంగోలీ కలర్, ఇది కలర్ స్టోన్స్. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మీ ఇంట్లో కూడా ఇలానే వెలిగించుకొని దీపావళి ఎంతో కలర్ఫుల్గా చేసుకొని ఇంట్లో ఉన్న వస్తువులతో బయట నుంచి ఏం తెచ్చేయలేదు, ఏం ఖర్చు లేదు. ఇంట్లో వెలిగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. దీపావళి కలర్ఫుల్గా ఉంటుంది. అంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా ఉంటే మెసేజ్లుగా కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.